ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. కేంద్ర ప్రభుత్వం ఒక విషయం బాగా గమనించింది. లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకుని వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారంతా పేదలే. వారు తీసుకున్న అప్పులు కూడా లక్షల రూపాయల్లోనే ఉంటున్నాయి. అప్పు తీసుకున్నాక వడ్డీ భారీగా ఉండి అటు అసలు ఇటు వడ్డీ రెండూ చెల్లించలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది చిక్కుల్లో పడుతున్నారు. అందువల్ల కేంద్రం పురుషులకు మనీ ఇచ్చే అవకాశాలపై ఫోకస్ పెట్టింది. అందులోంచి వచ్చింది పురుషులకు డ్వాక్రా సంఘాల పథకం. మహిళా డ్వాక్రా సంఘంలో 10 మంది మహిళలు కలిసి ఒక సంఘంగా ఏర్పడతారు. వారు రుణాలు తీసుకొని సొంత వ్యాపారాలు చేస్తారు. తద్వారా ఆదాయం సంపాదించుకొని తిరిగి ఆ రుణాలు చెల్లించేస్తున్నారు. ఇదే విధంగా పురుషులకు కూడా కేంద్రం డ్వాక్రా సంఘాలు తెస్తోంది. వారికి కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించబోతోంది. జాతీయ పట్టణ జీవన ఉపాధి మిషన్ 2.0 భాగంగా దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 25 నగరాలను ఎంచుకుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడ, విశాఖను ఎంచుకుంది. ఈ నగరాల్లో ఏప్రిల్ నెలలో పురుష డ్వాక్రా సంఘాలను ప్రారంభిస్తారు. ముందుగా 1000 సంఘాలు రాబోతున్నాయి. ఒక్కో సంఘంలో మాక్సిమం 5 సభ్యులుంటారు. ఈ సంఘాల్లో చేరిన పురుషులు ముందుగా డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకునేలా కేంద్రం ప్లాన్ రెడీ చేసింది. అంటే వాళ్ళు నెల నెలా మనీ పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల ఒక్కో సభ్యుడు కనీసం 100 రూపాయల చొప్పున పొదుపు చేయాలి. 3 నెలల తర్వాత ఎంత పొదుపు చేశారో అంతకు 6 రేట్లు బ్యాంకు ద్వారా రుణంగా ఇస్తారు. అయితే ఈ మొత్తం 1.5 లక్షలు దాటదు. ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు 5,000 చొప్పున పొదుపు చేస్తే 3 నెలల్లో 15,000 అవుతుంది. అంతకు 6 రెట్లు అంటే 90,000 అతను బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. అదే అతను నెలకు 8,000 చొప్పున పొదుపు చేస్తే 3 నెలల్లో 24,000, అంతకు 6 రెట్లు అంటే 1,44,000 రూపాయలు బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. ఎవరైతే రుణాన్ని సక్రమంగా టైం ప్రకారం చెల్లించేస్తారో వాళ్లకు నెక్స్ట్ మరింత రుణం ఇచ్చేలా ప్లాన్ ఉంది. దశల వారీగా ఏపీలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా విస్తరిస్తారు. రెండో విడతలో అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో ఈ సంఘాలు ఏర్పాటు చేస్తారు. ఈ సంఘాల్లో పురుషులందరూ చేరడానికి అనుమతి లేదు. కేంద్రం కొంతమందికే అర్హత కల్పించింది. వారు భవన నిర్మాణ పనుల కార్మికులు, ఆటో, రిక్షా, తోపుడు బళ్ల కార్మికులు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో పనిచేసేవారు, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల తరపున ఫుడ్ డెలివరీ చేసేవారు, ఆహారం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు డెలివరీ చేసే గిగ్ కార్మికులు, వీధుల్లో చెత్త సేకరించేవారు ఈ పొదుపు సంఘాల్లో చేరేందుకు అర్హులు. ఎవరైనా ఈ సంఘాల్లో చేరాలనుకుంటే మెప్మా సభ్యులను కలవాలి. చాలా మంది చేరాలనుకుంటున్నట్లు అధికారులకు తెలిసింది. త్వరలో సర్వే చేసి చేరే వాళ్ళను చేర్పించుకుంటారు. మెప్మా సభ్యులే ప్రజల దగ్గరకు వెళ్లి అర్హులైన వారు చేరేలా ప్రోత్సహిస్తారు.